నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక వ్యక్తి గురించి దేశం ఇవాళ మాట్లాడుతోంది. ఎక్కడో నర్మదా నది దగ్గర నుంచి గంగా తీరం దాకా ఎలా జర్నీ చేశాడు? ఎక్కడ గుజరాత్, ఎక్కడ వారణాసి, ఎక్కడ బీజేపీలో అంతర్గతంగా అప్పట్లో జరిగిన ఒక కొట్లాటని, ఒక సంక్షోభాన్ని తనకు అవకాశంగా మలుచుకొని ఏటికి ఎదురీది తనను తాను నిరూపించుకున్నాడు 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం అయ్యారు. ఒకసారి ఆయన జర్నీ గురించి ఆలోచన చేస్తే విక్టరీస్, విజయాలు ఏ రకంగా సమకూరుతాయి, ఓవర్ నైట్ వచ్చేసి మన జేబులో వచ్చి కూర్చోవని చెప్పడానికి నరేంద్ర మోడీ జర్నీ ఒక ఉదాహరణ. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అదే తరహాలో పోరాడే తత్వం ఉన్న వ్యక్తి. ఓకే, ఎత్తుపల్లాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఎదురు బదురు వచ్చేవాళ్ళతో సమస్యలు ఉంటాయి, పక్క పార్టీలు వితిన్ ద పార్టీ ఉంటాయి. అన్నింటినీ మౌనంగా భరించాడు. నరేంద్ర మోడీ ఏ తరహాలో అయితే ఆయన తన సామ్రాజ్యాన్ని, తన యొక్క శక్తియుక్తుల్ని విస్తరించుకుంటూ వారణాసి దాకా వచ్చి, వారణాసి నుంచి ఢిల్లీ దాకా మరి తన వాణిని వినిపించగలుగుతున్నాడు. రామచంద్రరావు గారు కూడా అదే ఫార్ములా ఎంచుకున్నారు. ఒకసారి మనం చూస్తే 2002 దేశ రాజకీయాల్లో నిజంగానే ఒక చాలా టఫెస్ట్ పీరియడ్ అనమాట. ఆ రోజున గుజరాత్లో బీజేపీకి వ్యతిరేకంగా దేశం మొత్తం ఒకటే స్వరం వినిపించిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. మీడియా ఒత్తిడి, విపక్షాల దాడులు, ఆ రోజు అంతర్జాతీయంగా విమర్శలు, ఏదో అయిపోయిందని. అలాంటి సమయంలో వెనక్కి తగ్గని ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ. ఓకే, దారెంబడి ముళ్ళున్నాయి, వాటిని తొక్కుంటూ తన కాళ్ళ నుంచి మరి ముళ్ళు తొక్కినప్పుడు వచ్చే రక్తస్రావం, దాన్ని పంటి బిగువన ఆ బాధని భరిస్తూ జర్నీ చేశాడు. టఫెస్ట్ జర్నీ. దారిలో బాగా మొనతేలిన రాళ్ళు మళ్ళీ ఆయన్ని ఇబ్బంది పెట్టాయి. ఆపల జర్నీ, ఎక్కడ ఆపల. మధ్యలో ఎక్కడ స్లో అయినట్టు ఏమైనా కనిపించిందేమో కానీ అది ఆపలేదు. ఆ రోజు ఆ సమయంలో ఆయన వెనక్కి తగ్గకుండా తన ముందున్న 2 సవాళ్ళని ఒకసారి బేరీ చేసుకున్నారు. ఒకటి ఏంటంటే లొంగిపోవటం. ఓకే, అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తుంది, లొంగిపోవాలి. రెండోది ప్రజల ముందుకు వెళ్ళడం. ఈ హాస్ చూస్ ఇన్ ద సెకండ్ చాయిస్ అనమాట. జనం ముందుకు వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళిన తర్వాత జర్నీ చూస్తే అప్పుడు బీజేపీ కేవలం గెలిచిందనేది బయట పెరిఫెరల్గా కనిపిస్తుంది. కానీ బీజేపీ గెలవటం ఒక్కటే కాదు, చరిత్ర రాసింది. హిస్టరీ అండి మామూలుగా ఇదేదో క్వశ్చన్ ఆన్సర్ టైప్లో ఉండదు. ఎవరన్నా ప్రశ్న అడిగితే రాయటానికి సందర్భం వచ్చినప్పుడే చరిత్ర పుడుతుంది. ఆ చరిత్ర పుట్టించడానికి ఎవరో ఒక వ్యక్తో, ఒక కార్యకారణ సంబంధానికి కారణమైన వాడు ఒక వ్యక్తి ఉంటాడు, ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడే నరేంద్ర మోడీ. 127 సీట్లతోటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ. నిజంగా అది ఒక పార్టీ విజయం అంటారా? కానే కాదు. ఒక పాలన విధానానికి ప్రజలు ఇచ్చిన ఆమోదంగా చూడాలి. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. ఇక తెలంగాణ అంత పర్ఫెక్ట్ బ్యాటిల్ గ్రౌండ్ ఏం కాదు బీజేపీకి. బట్ స్టిల్ ఓటమిని అంగీకరించకపోవటం, సరే యుద్ధం చేసే విధానంలో వ్యూహాలని అలాగే ఎత్తుగడలని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకెళ్ళటం, కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దాన్ని, మౌనంగా నిశ్శబ్దాన్నే తమ ఆయుధంగా మలుచుకోవటం. మోడీ నుంచి నేర్చుకున్నారు రామచంద్రరావు గారు. ఇప్పుడు అదే చరిత్రను తెలంగాణలో గుర్తు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం మనం చూడొచ్చు. 2002లో మోడీ గెలవటానికి గల కారణం డబ్బు కాదు, జాతి కాదు, భయపెట్టే ఫ్రాటనింగ్ పాలిటిక్స్ కాదు, విహ్వల రాజకీయాలు కావు. ఎలా గెలిచింది మరి? ఒక డిసిప్లిన్ తోటి, ఒక ఆర్గనైజేషన్ తోటి, ప్రజలతో నేరుగా కనెక్ట్ అవడంతో, క్రమశిక్షణ, వ్యవస్థ అండ్ డైరెక్ట్ కనెక్టివిటీ విత్ ద పబ్లిక్. ఇదే త్రిసూత్ర ఫార్ములా అనమాట. 3 సూత్రాలతో ఉన్న ఫార్ములాని రామచంద్రరావు గారు అడాప్ట్ చేసుకున్నారు. గుజరాత్ మోడల్ ఒకసారి కాదు, రిపీట్ అవుతున్నది, రిపీట్ అవబోతోంది అనేది కూడా చెప్పడానికి మన కళ్ళైతే 2002 నుంచి చూస్తూ వస్తున్న బోల్డన్ని అంశాలు మనకి తెలియచెప్తాయి. బీజేపీ విక్టరీ వెనకాల ఉన్న మూల పురుషులు, వాళ్ళ మూల సిద్ధాంతం. అప్పట్లో గుజరాత్లో బీజేపీ ప్రతి బూత్లో ఒక కార్యకర్త, ప్రతి గ్రామంలో ఒక సేవా కార్యక్రమం, ఈ కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళింది. ప్రతి పోలింగ్ బూత్ని టచ్ చేసింది. సో ప్రతి కార్యకర్త ప్రతి గ్రామానికి వెళ్ళే ఏర్పాటు చేసుకుంది. అంటే పైనుంచి టాప్ నుంచి కింద వరకు
డిసిమినేట్ అవుతున్న ఎనర్జీ ఈక్వల్గా డిసిమినేట్ అయింది. అంటే ఈక్వల్గా పంచబడింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు అదే ఫార్ములా తెలంగాణలో అమలవుతుందని చెప్పడానికి రామచంద్రరావు చేతలు కనిపిస్తున్నాయి మనకు. అక్కడ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తున్నారు, ప్రతి గ్రామాన్ని ఆయన చేస్తున్నారు రామచంద్రరావు గారు. బీజేపీకి ఒక ముద్ర ఉంది, బ్రాహ్మణ్ బనియా పార్టీ అని, లేకపోతే కేవలం పెరిఫెరల్స్ అర్బన్స్ మాత్రమే బీజేపీ కోటేస్తారని. దాన్ని చెరిపేసే ప్రయత్నం రామచంద్రరావు చేస్తుంది. ఇంతకుముందు వాళ్ళు చేయలేదని కాదు, ఇప్పుడు ఈయన ఇంకా ఉధృతంగా తీసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. పార్టీ ఆఫీసులో కూర్చునే రాజకీయాలు ఆయన మానేశారు. వీధిలో, వాడలో, గ్రామంలో కనిపించే రాజకీయాలు చేయాలని చెప్పేసి హి హాస్ బీన్ టూరింగ్ ఎక్స్టాన్సివ్లీ అక్రాస్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అనమాట. సర్పంచ్ ఎన్నికల్లో 600లకు పైగా గ్రామాల్లో బీజేపీ జెండా ఎగిరిందంటే ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు, రాత్రికి రాత్రి జరిగిన అద్భుతం కాదు. అల్లావుద్దీన్ మ్యాజిక్ బ్యాండ్ ఏం లేదు ఇక్కడ, మాయాదీపం ఏం లేదు, అద్భుత దీపం లేదు. సంవత్సరాలుగా కార్యకర్తలు చేసిన పనిని రిఫ్లెక్ట్ చేయడానికి, ప్రతిఫలించడానికి ఆయన వాళ్ళ వెన్ను తట్టి ప్రతి ఒక్కరితో నేరుగా ఇంటరాక్ట్ అవటం వల్ల బీజేపీలో ఒక ప్రచోదక శక్తి బయలుదేరింది. అంటే తన శక్తిని తానే ఇగ్నైట్ చేసుకొని ముందుకు నడిపించింది పార్టీని అనమాట. మోడీ గారు పార్టీని పైనుంచి కిందకి నడపలేదు, కింద నుంచి పైకి నిర్మించాడు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ బీజేపీ నీడ్స్, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, లేకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో కావచ్చు. అందుకే నితిన్ నబీన్ లాంటి నేతలు గ్రౌండ్ లెవెల్ నుంచి నేషనల్ లీడర్షిప్ వరకు ఎదిగారనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు రామచంద్ర. అదే డిఎన్ఏ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కనిపిస్తుంది. కాబట్టే గ్రామాల నుంచి మొదలైంది వ్యవస్థని పునర్నిర్మించడం. టఫ్ టాస్క్. స్వాతంత్రం కూడా ఓవర్ నైట్ రాలేదండి, 200 ఏళ్ల పోరాటం అది. అలాగే ఒక పార్టీ ఒక చోట గెలవాలంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి, పక్క పార్టీ నుంచి వచ్చే విమర్శల ఆరోపణలు ఎదుర్కోవాలి, అలాగే వచ్చే తూటాలు శరీరంలో గుచ్చుకుంటే యోధుడు వెనక్కి తగ్గకుండా ఎలా వెళ్ళి యుద్ధం చేస్తాడో బీజేపీ ఇలాగే యుద్ధం చేస్తుంది తెలంగాణలో. ఇది కేవలం ఎన్నికల కోసం కాదు, రాబోయే జీహెచ్ఎంసీ, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ, లోక్సభ దిశగా ఒక దీర్ఘకాలిక వ్యూహం. ఇప్పుడు రామచంద్రరావు గారు చేస్తున్న ఎక్సర్సైజ్ ఏదైనా ఉంటే అది ఇమ్మీడియట్గా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఒక్కదాని మాత్రమే కాదు. ఇప్పుడు మన జరిగింది పంచాయతీ ఎన్నికల వరకే కన్ఫైన్ అయింది అనుకుంటున్నారేమో, అక్కడ జస్ట్ ఒక గ్యాప్ తీసుకున్నారు. నేషనల్ హైవే మీద మనం చాలా సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళాలన్నప్పుడు మధ్యలో రిలాక్స్ అవడానికి ఏ చాయ్ పాయింట్ దగ్గర ఆగుతాం. అంతకుముందు జర్నీ చేసున్నాం కదా, అంటే స్థానిక సంస్థల ఎన్నికల జర్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడేం రిలాక్స్ కావట్లా. ఒక ఛాయ్ తాగి మళ్ళీ జీహెచ్ఎంసీ కోసం, మళ్ళీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్ర బీజేపీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు రామచంద్రరావు గారు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓవర్ నైట్ మనం ఇప్పుడు కష్టపడ్డాం, పంచాయతీ ఎన్నికల్లో ఈ రిజల్ట్ చూపించాం, ఇదే రిజల్ట్ రేపు రెప్లికేట్, ఇదే రిజల్ట్ కాదు, దీనికి మించిన రిజల్ట్ రెప్లికేట్ కావాలి. దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ రామచంద్రరావు గారు భావిస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాగే ఆయన ఆ మోడల్ని అడాప్ట్ చేశారు. రామచంద్రరావు మాటలు కనుక చూస్తే ఆయన మాటల్లో ఒక హెచ్చరిక ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక వార్నింగ్, కాన్ఫిడెన్స్, లేకపోతే రెండు సమ్మిళితంగా ఉండే ఒక స్వరం, భిన్నమైన స్వరం ఉంటుంది. ప్రజలు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు ఆపలేరు. ఫ్యాక్ట్ అది. గుజరాత్ దానికి ఉదాహరణ, తెలంగాణ దానికి తదుపరి అధ్యాయం. నెక్స్ట్ చాప్టర్ తెలంగాణనే అని కాన్ఫిడెంట్గా రామచంద్రరావు చెప్తున్నారంటే వాళ్ళ క్యాడర్స్ని ఆయన ఏ రకంగా వాళ్ళ సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాడు అనే దానికి ఉదాహరణ. ఒక సిగ్నల్ ఇచ్చారు, ఒక మెసేజ్ ఇచ్చారు. 2002 నుంచి 2026 వరకు ఒకటే ఫార్ములా, డిసిప్లైన్, సర్వీస్ అండ్ ప్రజల నమ్మకాన్ని జాగ్రత్తగా ఇలా ఒడిసి పట్టుకొని తమ దగ్గర భద్రంగా పెట్టుకోవటం. ఈ మూడు కూడా చరిత్రను తిరిగి రాయటానికి బీజేపీకి ఎలా సహకరించినాయో రేపు పొద్దున ఇవే మూడు అంశాలు, డిసిప్లైన్, సర్వీస్ అండ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద పీపుల్, పబ్లిక్, ఈ మూడు అంశాలే తమ వజ్రాయుధాలుగా చేసుకొని బీజేపీ రాబోయే ఎన్నికల్లో జీహెచ్ఎంసీ తర్వాత సబ్సీక్వెంట్గా కొంచెం ఆలస్యం కావచ్చు, కొంచెం దూరం ఉండొచ్చు కాక అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కూడా క్యాడర్స్ని తయారు చేస్తారు. సో రామచంద్రరావు గారు మోడీ నుంచి కానీ లేకపోతే పార్టీ నుంచి కానీ ఆర్ఎస్ఎస్ వారి మూలస్తంభమైన ఆర్ఎస్ఎస్ నుంచి కానీ నేర్చుకున్న ఆ సేవాభావమే ఆ ఒక్క చిన్న ఆశని అలా ఒడిసి పట్టుకొని దాన్ని ఒక కరదీపికగా చేసుకొని ముందుకి తెలంగాణ బీజేపీని ముందుకు నడిపించే ప్రయత్నంలో గుజరాత్ మోడల్ని చాలా ఒద్దిగ్గా, జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు రాష్ట్రంలో. సో లెట్ us see రామచంద్రరావు గారి సక్సెస్ రేటుకి
కి అవే రేపొద్దున కొలబద్దలు, కొలమానాలు కాబోతున్నాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు.